ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. ఒక వ్యక్తి నేను మిమ్మల్ని తినాలనుకుంటున్నాను అని ఇంటర్నెట్ లో ఓపెన్ గా పోస్ట్ చేస్తే దానికి రిప్లైగా ఈ పోస్ట్ ని ఎంకరేజ్ చేస్తూ సరే నన్ను తినండి అని చెప్పేవాళ్లు కూడా ఉండడం. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే రియల్ క్రైమ్ స్టోరీ ఇదే. సో ఫ్రెండ్స్, నా పేరు రియాజ్ ఫైల్స్ అనే ఛానల్ కి స్వాగతం. వీడియోని మొదలు పెట్టే ముందు వార్నింగ్, ఈ వీడియో వీక్ హార్టెడ్ పర్సన్స్ కి కాదు. మీకు భయం అనిపిస్తే ఈ వీడియోని ఇక్కడితోనే ఆపేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ ఇన్సిడెంట్ 2001వ సంవత్సరంలో జర్మనీలో జరిగింది. ఆ సమయంలో ఆర్మిన్ అనే ఒక కంప్యూటర్ టెక్నీషియన్ చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. తన ముందు ఉన్న ప్రతి వ్యక్తికి తన వంతుగా సహాయం చేయడానికి ప్రయత్నించేవాడు. బయటికి చూస్తే అతను పూర్తిగా సాధారణమైన మంచి వ్యక్తిలా కనిపించేవాడు. కానీ ఒక రోజు అకస్మాత్తుగా అతన్ని కోర్టుకు పిలిచారు. కారణం, ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడన్న ఆరోపణ. ఇప్పుడు ఆర్మిన్ పాస్ట్ లోకి కొంచెం వెళ్దాం. ఆర్మిన్ కు 8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఒక మనిషిని కోసి తింటే ఎలా ఉంటుంది అనే ఆలోచన అతని మనసులో తిరుగుతుండేది. అప్పట్లో అది ఊహగా మాత్రమే ఉండేది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ 1999లో అతని తండ్రి మరణిస్తాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆర్మిన్ పూర్తిగా ఒంటరివాడిగా మారిపోతాడు. అప్పటి నుంచి అతని మనసులోని ఆ ఆలోచనలు మరింత బలపడడం మొదలయ్యాయి. అయితే అతను బలవంతంగా ఎవరినైనా పట్టుకుని తినాలనుకోలేదు. స్వయంగా తన దగ్గరకు వచ్చి నువ్వు నన్ను కోసి తిన్నా పర్వాలేదు అని చెప్పే వ్యక్తి కోసం ఎతుకుతున్నాడు. అందుకే ఇంటర్నెట్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో తన శరీరాన్ని పూర్తిగా తనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కావాలని, అతని శరీరంతో ఏం చేసినా అతను ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండాలని. ఆశ్చర్యకరంగా ఆ పోస్ట్ కి చాలా మంది స్పందించారు. మేము సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్ చేశారు. అతను నా ఇంటికి రండి అని చెప్పగానే అందరూ వెనక్కి తగ్గిపోయారు. అలా రోజులు గడిచే కొద్దీ ఒక రోజు 43 ఏళ్ల వయసున్న జుర్గాన్ అనే ఐటీ ఇంజనీర్ అతనికి పరిచయం అయ్యాడు. అతను జీవితంలో అన్ని విధాలా స్థిరపడిన వ్యక్తి. డబ్బు సమస్యలు లేవు, కుటుంబ సమస్యలు లేవు. అయినా కూడా అతను ఆర్మిన్ దగ్గరకు వచ్చి నా శరీరంతో నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యి అని చెప్పాడు. దీనికోసమే ఆర్మిన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. మార్చి నెలలో ఆ ఇంజనీర్ ఆర్మిన్ ఇంటికి వెళ్తాడు. నేను వచ్చాను, నువ్వు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు అని పూర్తి పర్మిషన్ ఇచ్చాడు. ఆర్మిన్ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి గదిలోకి తీసుకెళ్లాడు. అతనికి 20 నుంచి 25 వరకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చాడు. దానికి తోడు మద్యం బాటిల్ కూడా ఇచ్చాడు. ఆ ఇంజనీర్ దాన్ని సగం వరకు తాగాడు. కొద్దిసేపట్లోనే అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆర్మిన్ అతన్ని మంచంపై పడుకోబెట్టి అతని చెయ్యిని తీవ్రంగా కొరకడం మొదలు పెట్టాడు. ఆ ఇంజనీర్ షాక్ అయ్యాడు. కానీ జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నాడు. ఇంజనీర్ చెయ్యి వేరు కాకపోవడంతో ఆర్మిన్ వంటగదికి వెళ్లి పెద్ద కత్తి తీసుకొచ్చాడు. ఆ కత్తితో అతని చెయ్యిని కోసేశాడు. రక్తం చుట్టూ చిమ్మింది. ఆ చేతిని వంటగదికి తీసుకుని వెళ్లి వండడం మొదలు పెట్టాడు. ఆ ఇంజనీర్ కి నిద్ర మాత్రలు, మద్యం ప్రభావం వల్ల ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదు. వండిన చేతిని ఆర్మిన్ దగ్గరికి తీసుకుని వచ్చి చూడు ఎంత బాగా కుక్ అయిందో అని చూపించాడు. నువ్వు చివరకు చేశావు అని ఆ ఇంజనీర్ అన్నాడు. ఇద్దరూ కలిసి దాన్ని తినడానికి ప్రయత్నించారు. కానీ అది పూర్తిగా కుక్ అవ్వకపోవడంతో ఆర్మిన్ మళ్లీ వంటగదికి తీసుకెళ్లి ఉడికించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిన్నారు. ఇది వినడానికి ఎంత భయంకరంగా ఉన్నా ఇదే నిజం. ఆర్మిన్ ఆనందంగా తిన్నాడు. కానీ ఆ ఇంజనీర్ రక్తస్రావం, మద్యం, నిద్ర మాత్రల వల్ల చాలా బలహీనంగా మారిపోయాడు. తర్వాత ఆర్మిన్ అతన్ని బాత్ టబ్ లో ఉంచాడు. క్రమంగా అతను స్పృహ కోల్పోయాడు. అప్పుడు ఆర్మిన్ నీ చివరి సమయం వచ్చేసింది అని చెప్పి కత్తితో అతన్ని పొడిచి చంపేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి ప్రత్యేక ఫ్రిడ్జ్ లో నిల్వ చేశాడు. కోర్టులో ఆర్మిన్ అన్ని ఒప్పుకున్నాడు. ఆ శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో ఉంచి రోజు కొద్దిగా తింటూ వచ్చానని చెప్పాడు. ఆ ఇంజనీర్ తనంతట తానే అంగీకరించాడని చూపించే వీడియో ఆధారాలను కూడా చూపించాడు. కానీ వైద్యులు ఆర్మిన్ కు తీవ్రమైన మానసిక రుగ్మత ఉందని నిర్ధారించారు. ఆర్మిన్ ని కోర్టుకు తీసుకుని వెళ్ళినప్పుడు అతను ఈ విషయాలన్నిటినీ వెల్లడించాడు. ఆర్మిన్ చెప్పిన ప్రకారం అతను శరీరాన్ని ప్రత్యేకంగా అలంకరించేవాడు. ఎందుకంటే ప్రతిరోజు శరీరంలోని వేరువేరు భాగాలను తినేవాడు. ఒకేసారి కొద్దిపాటి భాగమే తిని మిగిలిన భాగాలను ఫ్రిడ్జ్ లో దాచేవాడట. అలాగే దాదాపు ప్రతి రాత్రి భోజనం చేసే సమయంలో టేబుల్ పై ఒక కొవ్వొత్తి వెలిగించి ఆహారంతో పాటు తినేవాడని చెప్పాడు. అతను ప్రత్యేకంగా తయారు చేసిన ఒక వంటకం కూడా ఉండేదని, దాన్ని చివరిగా తినేవాడని అన్నాడు. కానీ ఈ విధంగా అతను మరెవరినీ చంపలేదని
ఉండదని చెప్పాడు. అయితే ఒక యువకుడు ఈ పోస్ట్ ని చూసి ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అని భావించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ పోస్ట్ గురించి విన్న పోలీసులు ఆలస్యం చేయకుండా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సమగ్ర విచారణ మరియు పరిశోధన తర్వాత ఈ కేసు కోర్టుకు చేరింది. తన భద్రత కోసం ఆర్మీన్ కోర్టులో ఒక వీడియో టేప్ ను కూడా సమర్పించాడు. ఆర్మీన్ కోర్టులో, సార్, నన్ను పూర్తిగా రక్షించుకునేందుకు నా వద్ద ఆధారాలు ఉన్నాయి. నా దగ్గరకు వచ్చిన ఆ ఇంజనీర్ స్వయంగా తనకు తానే వచ్చాడు. నన్ను ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు. మీకు పూర్తిగా అధికారం ఇస్తున్నాను అని అతనే చెప్పాడు అని అన్నాడు. ఆ రాత్రి జరిగిన ప్రతి విషయం వీడియోలో రికార్డ్ అయి ఉంది. విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి అతన్ని విచిత్రమైన ప్రవర్తనను గమనించి ముందుగా వైద్యులకు చూపించాలని ఆదేశించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత అతనికి మానసిక రోగం ఉందని గుర్తించారు. అదే కారణంగా అతను ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని చెప్పారు. ముందే వైద్యుడిని సంప్రదించి ఉంటే ఇలాంటి పనులు చేసేవాడు కాదని వారు అభిప్రాయపడ్డారు. చివరికి 2006లో ఫైనల్ జడ్జిమెంట్ వెలువడింది. ఆర్మీన్ కి జీవిత ఖైదు విధించబడింది. జైలుకు పంపిన తర్వాత అతనికి ట్రీట్మెంట్ కూడా అందించారు. ట్రీట్మెంట్ తర్వాత అతనిలో చాలా మార్పు వచ్చింది. జైలుకు వెళ్లే సమయంలో నేను ముందే డాక్టర్ కు సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని అన్నాడు. అతను ఒక బుక్ కూడా రాస్తున్నాడు. ఆ బుక్ లో తాను చేసింది పూర్తిగా తప్పు అని రాశాడు. అలాగే ఎవరైనా సమస్యలతో బాధపడితే డాక్టర్ ను సంప్రదించాలని, ఇలాంటి తప్పు మార్గాలు ఎంచుకోకూడదని ప్రజలను కోరాడు. ఆ తర్వాత అతను పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయాడు. ఇక ఆ ఇంజనీర్ విషయానికి వస్తే ఆ ఇంజనీర్ కూడా మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతున్నాడు అని తెలిసింది. మానసిక సమస్యలకు సమయానికి చికిత్స చేయకపోతే ఒక వ్యక్తి ఏదో ఒక విధంగా తన జీవితం కోల్పోయే అవకాశం ఉందని మనందరికీ తెలుసు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని లైక్స్, షేర్స్, కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.